వచ్చే జూన్ నెలాఖరులోపు 2,61,640 టిడ్కో ఇళ్లు పూర్తి చేసేలా ప్రభుత్వం ముందుకు వెళుతుందని తెలిపారు. ఇప్పటికే పూర్తి అయిన ఇళ్లను ప్రతి శనివారం లబ్ధిదారులకు అప్పగించాలని మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. మొత్తం ఇళ్ల నిర్మాణం, మౌలిక వసతులు, కాంట్రాక్టర్ల పెండింగ్ బకాయిలకు కలిపి 7,280 కోట్లు అవసరమవుతుందని వెల్లడించారు. ఈ నిధులను హడ్కో మరియు వివిధ బ్యాంకుల నుండి లోన్ల రూపంలో సేకరిస్తున్నామని తెలిపారు. మంత్రి నారాయణ గత ప్రభుత్వ వైఖరిపై విమర్శలు చేస్తూ 2014-19 మధ్య కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు 7,01,481 టిడ్కో ఇళ్లు కేటాయించిందని, అందులో 5 లక్షల ఇళ్లకు పాలనా అనుమతులు తీసుకొని టెండర్లు పిలిచామని చెప్పారు. కానీ గత ప్రభుత్వం వాటిని 2,61,640 ఇళ్లకు తగ్గించడంతో పాటు పూర్తి చేయలేదని ఆరోపించారు. దీంతో మొత్తం 4,39,841 ఇళ్లు రద్దయ్యాయని చెప్పారు. టిడ్కో ఇళ్లలో అనేక అవకతవకలు జరిగాయని మంత్రి ఆరోపించారు. 39,520 మంది లబ్ధిదారులను అర్హులు కాదని పక్కన పెట్టారని, ఇళ్లకు పార్టీ రంగులు వేసి కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేదని, లబ్ధిదారుల పేరు మీద ఇళ్లు ఇవ్వకుండానే బ్యాంకుల నుండి లోన్లు తీసుకున్నారని తెలిపారు. ఆ లోన్లు చెల్లించేందుకు ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటికే 140 కోట్లు బ్యాంకులకు చెల్లించిందని మంత్రి నారాయణ వివరించారు. అయితే అవన్నా కంప్లీట్ చేసిందంటే అవి కూడా కంప్లీట్ చేయలేదు అధ్యక్ష. యాక్చువల్గా వాటిల్లో ఈరోజు తీసుకుంటే గత ప్రభుత్వం 2014-19 చేసినప్పుడు సభ్యులు చెప్పినట్టు యాక్చువల్గా హై క్వాలిటీ షీర్వాల్ టెక్నాలజీతో యాక్చువల్గా ప్లాన్ చేసాం అధ్యక్ష. అంతేకాకుండా ఫ్లోరింగ్ కూడా 2x2 వర్టిఫైడ్ టైర్ ఏ గ్రేడ్, వాల్స్ పుట్టి పెట్టం, అటకలు, కప్బోర్డ్స్, కిచెన్ ప్లాట్ఫామ్స్ తీసుకుంటే బ్లాక్ గ్రానైట్, వాష్ బేసిన్స్ స్టెయిన్లెస్ స్టీల్, ఫ్రంట్ డోర్ వచ్చి టీకుడ్ పెట్టాను అధ్యక్ష. అదేవిధంగా విండోస్ యూపీవీసీ. ఈ విధంగా ఇది కాకుండా ఇప్పుడే సభ్యులు అడిగినట్టుగా వాటర్ ఫెసిలిటీ, చక్కటి రోడ్లు, డ్రైన్స్, ఎస్టీపీ, స్టామ్ వాటర్, లైట్స్, పార్క్స్. ఇవి కాకుండా అధ్యక్ష బేసిక్ ఫెసిలిటీస్లో కమ్యూనిటీ హాలు, స్కూలు, హాస్పిటల్, ఎంఎస్ఎంఈకి కూడా అక్కడ కొంత స్పేస్ పెట్టాం అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం ఆ ల్యాండ్స్ మొత్తం 1 సెంట్ అని మొత్తం నాశనం చేసింది అధ్యక్ష. అయితే 2019 మేకి అంటే 2019 మేకి యాక్చువల్గా అధ్యక్ష 90 to 100% 77,350 హౌస్ కంప్లీట్ చేసింది అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం 2019-24లో హౌసెస్ని తగ్గించిన వాటిని కూడా చేయకుండా దాదాపు అన్నీ ఇన్కంప్లీట్గా పెట్టింది అధ్యక్ష. ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుంటే 1,77,554 హౌసెస్ పూర్తి చేసిన వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేయలేదు అధ్యక్ష. ఆ విధంగా గత ప్రభుత్వం అన్ని అవకతవకలు చేసి పోవటం జరిగింది అధ్యక్ష. 103 యుఎల్బీలో ఈ వర్క్స్ స్టార్ట్ చేస్తే గత ప్రభుత్వం 88 యుఎల్బీస్కి చేసి 15 యుఎల్బీలు అసలు పూర్తిగా తీసేసింది అధ్యక్ష లేకుండాను. తర్వాత మొత్తం యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ కాస్ట్ 2,61,640 కంప్లీట్ చేయాలంటే 21,03,077 కోట్లు పూర్తవుతుంది అధ్యక్ష. ఫిజికల్ ప్రోగ్రెస్ తీసుకుంటే అధ్యక్ష 300 హౌసెస్ వచ్చి 1,43,456లో కొన్ని కంప్లీట్ అయినాయి, కొన్ని ప్రోగ్రెస్లో ఉన్నాయి. 360 తీసుకుంటే 27,800 హౌసెస్ పూర్తయినాయి, 16,208 హౌసెస్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. 430 తీసుకుంటే 54,608 హౌసెస్ పూర్తయినాయి, 19,560 హౌసెస్ ప్రోగ్రెస్లో ఉన్నాయి అధ్యక్ష. మొత్తం మీద హౌసెస్ మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా కేవలం హౌసెస్ 1,77,546 పూర్తయినాయి. ప్రోగ్రెస్లో వచ్చి 84,094 ఉన్నాయి అధ్యక్ష. ఫండ్స్ పొజిషన్ తీసుకుంటే అధ్యక్ష ఈరోజు గత ప్రభుత్వం జీవోలు ఇచ్చేసి తెలిపింది అధ్యక్ష. అంటే 500 రూపాయలు కట్టమన్నాడికి 1 రూపాయి అని చెప్పింది. అడ్వాన్స్గా 50,000 కట్టమంటే 360 చదరపడలకి లేదు
25,000 అన్నది. అదేవిధంగా 430కి లక్ష కట్టమంటే 50,000 ఒక జీవో ఇచ్చింది, డబ్బులు ఇవ్వలేదు అధ్యక్ష. డబ్బులు ఇవ్వకుండా ఈరోజు రీఫండ్ చేయాలంటే 348 కోట్లు యాక్చువల్గా రీఫండ్ చేయాలి అధ్యక్ష. వాళ్ళు జీవో ఇచ్చారు, దాన్ని అలాగే వదిలేశారు అధ్యక్ష. అదేవిధంగా కాంట్రాక్టర్స్ లయబిలిటీస్ తీసుకుంటే ఇప్పుడే విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టుగా ఏదైతే 9435 ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ చేస్తే 3,100 సుమారుగా కాంట్రాక్ట్కి ఇవ్వాల్సి వస్తుందని ఎస్టిమేషన్ జరిగింది అధ్యక్ష. బ్యాలెన్స్ ఇప్పుడు ఏదైతే ఉండే హౌసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేయాలంటే 3,302 కోట్లు కావాలి అధ్యక్ష. ఈ విధంగా మొత్తం తీసుకుంటే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే 7,280 కోట్ల 69 లక్షలు కావాలి అధ్యక్ష. దానికి ఫండ్స్ ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి ఫైనాన్షియల్తో డిస్కస్ చేస్తే అట్కో లోన్తో 4,450 కోట్లు యాక్చువల్గా అడిగాం అధ్యక్ష, వాళ్ళు ఇస్తాం.